ప్రైజ్ ది లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన దినంలో మనం ప్రవేశించి ఉన్నాము. ఈ నూతన దినంలో ఆయన తన నూతనమైన వాత్సల్యంతో మనల్ని జయప్రదంగా ప్రతి విషయంలో కూడా నడిపించునుగాక. ఆయన మనకు క్షేమాభివృద్ధిని కలిగించునుగాక. ఈ దినము మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభైన యేసుక్రీస్తు ఆయన ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టాడు. మనము అవసరతలో ఉన్నామా? అలాంటి సమయంలో అసలు వదిలిపెట్టాడు. కాబట్టి ఆయన పొందిన విజయంలో మనమంతా కూడా ఎంతో బలముగా, నిశ్చలంగా, సంతోషంగా నిలబడాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానము ఎప్పటికీ కూడా నమ్మదగినది. నమ్మకమైనటువంటి ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అలాంటి గొప్ప దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతో సంతోషంగా గడపాలి. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును అని అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం 13వ వచనంలో రాసి ఉన్నాడు. అనేక సార్లు మనము అనేక రకాల చెడు అలవాట్లకు, వ్యసనాలకు గురి అయి ఉంటాం, పాపములకు. అయితే మనము ఎంతగా అడిక్షన్లో ఉంటామంటే మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం. అంటే మనం చేసేది కరెక్టేలే, ఈ ఒక్కసారే కదా, కొద్దిసేపే కదా అన్నట్లుగా మన యొక్క ఆలోచనలు ఉంటాయి. అయితే మనము ఎప్పుడైతే మన అలవాట్లకు బానిసలైపోతామో అప్పుడే మనకు కష్టం అనేది స్టార్ట్ అయిపోతుంది. మనము ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాము. అయితే మనము దేవుని యొక్క ఉచితమైన కృప, కనికరముల పైన ఆధారపడి ఉన్నాము అన్న సంగతి కంప్లీట్గా మర్చిపోతాము. అందువల్లనే మనము త్వరగా పడిపోతూ ఉంటాము. పూర్తిగా దేవునికి దూరంగా పోతూ ఉంటాము. ఏముంది, నేను నా అంతకు నేను బయటకు వచ్చేస్తాను అని అనుకుంటాం. కానీ అది ఎంత కష్టమైపోతుందంటే ఆ పెట్టిన అడుగు నుంచి వెనక్కి రావడం అనేది మనకు పూర్తిగా చేతకాని పరిస్థితి అయిపోతుందన్నమాట. మనము చాలా చాలా పద్ధతులు వెతుకుతాము, మార్గాలు వెతుకుతాము. అయితే ఏది కూడా మనల్ని బాగు చేయలేదు, మనకి ఇంకా నష్టమే కలుగజేస్తుంది. అంటే ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే మనము అపవాదికి స్థానం ఇచ్చాము. అపవాది మన జీవితాలలో తన యొక్క అడుగు స్థిరపరచుకోవడానికి మనమే సహాయం చేశాం. అయితే దాంట్లో నుంచి బయటపడడానికి మనకు చేత కాదు. అయితే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగుతామో దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంతేగాని మనకుండే మన సొంతగా మనం ఏమీ కూడా చేయలేం. మనకున్నది ఒకే ఒక అవకాశం ఏంటంటే మనం దేవుణ్ణి అడగాలి. మన యొక్క పాపం గురించి మనము చాలా కోరిక ఉన్నా కూడా ఆ కోరికనంతటిని అణుచుకోవడానికి మనకు చేత కాదు. మనం అందులోంచి బయటికి రావడానికి మనకు చేత కాదు. మనల్ని అది ఎంతగా ఆకర్షిస్తూ ఉంటుందంటే మనకు చేత కాదు. కానీ మనకు తెలియంది ఒకటే, ఎప్పుడైతే మనము తండ్రి అయిన దేవుని పైన ఆధారపడతామో అప్పుడు మనకు తెలియకుండానే అందులో నుంచి బయటకు వచ్చేస్తాము. అది ఎలా జరుగుతుంది అంటే అది మనకు తెలియని విధంగా దేవుని యొక్క వాక్యము మనల్ని గద్దిస్తుంది, మనతో మాట్లాడుతుంది. అప్పుడు మనము అందులో నుంచి బయటికి రాగలుగుతాం. అది మనకు అర్థం కాదు, మనకు తెలియదు. మనం అనుకుంటాము ఎలా 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 రాగలుగుతానని అనుకుంటాం. కానీ మనం వాక్యం చదువుతూ ఉండగా దేవుడు మన హృదయాలను తెరుస్తాడు. అయితే మనం చేయవలసిందల్లా పూర్తిగా దేవుని పైన ఆధారపడమే. చాలాసార్లు చాలామంది డాక్టర్ల పైన ఆధారపడతారు, సైకియాట్రిస్టుల మీద ఆధారపడతారు, సైకాలజిస్టుల మీద ఆధారపడతారు, అనేక రకాల మోటివేషనల్ స్పీకర్స్ మీద ఆధారపడతారు, వాళ్ళతో కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉంటారు. చాలా భయంకరంగా అనేక మార్గాలను వెతుకుతూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి మాత్రం రారు. దేవుని సన్నిధిలో కూర్చుని
ప్రభా, నా వల్ల కావడం లేదు, నేను ఇందులో నుంచి బయటికి రావాలి, దయచేసి నన్ను క్షమించు, ఈ భయంకరమైన పాపం నుంచి నన్ను తప్పించు, నన్ను విడిపించు అని మనం దేవుణ్ణి ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మన సమయమును తప్పకుండా వాక్యం చదవడానికి వెచ్చించడం నేర్చుకోవాలి. ఆ సమయం ఏ సమయం అయితే మనము ఆ టెంప్టేషన్, అంటే మనము ఏ పాపం చేయాలని టెంప్టేషన్ వస్తున్నదో ఆ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదవడానికి కేటాయించుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఆయన మన యొక్క శోధనలో నుంచి తప్పించుకోవడానికి మార్గమును కలుగజేయును. అంటే మనం చేయవలసింది ఆయన పైన ఆధారపడ్డాం. ఎప్పుడైతే మనము దేవుని పైన ఆధారపడి దేవుణ్ణి నమ్మి ఆయనకు మన సమస్తమైన పరిస్థితులు అప్పగించుకుంటామో అప్పుడు ఆయన మనలను మనం సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయడంట. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయను. కాబట్టి మనము పరిశుద్ధాత్మని పైన ఆధారపడదాం. మనము పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే ఆ శక్తి వల్లనే మనము మన టెంప్టేషన్ అంతటిని కూడా దానిని ఎదిరించవచ్చు. అపవాదిని ఎదిరించడం అంటే అదే. మనము అపవాదిని గద్దించాలి. వెళ్ళు, ఇక నేను ఇలా చేయను, ఇలాంటి పాపం చేయను, ఇలాంటి పరిస్థితులకు నేను వెళ్ళను అని మనం గట్టిగా దేవుని పైన ఆధారపడి అపవాదిని గద్దించినప్పుడు మనము అపవాది నుంచి తప్పించబడతాము. అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు. కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నా తప్పకుండా దేవుని పైన ఆధారపడదాం. మనము చూస్తూ ఉంటాము అనేక మంది ఇలాంటి భయంకరమైన అడిక్షన్స్లో ఉన్న వాళ్ళు ఎలా బయటకు వచ్చారు, ఎలా బయటపడ్డారు, ప్రభు వాళ్ళను ఎలా విడిపించాడు, ఇదంతా మనకు అర్థమవుతుంది కదా. ఎంతోమందిని గురించి విన్నాము, వాళ్ళ ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి మనము ఆ విధంగా ఆ పద్ధతులను అనుసరించి, అంటే దేవుని పద్ధతులనే, ఈ లోక పద్ధతులు కాదు, దేవుని పద్ధతులను అనుసరించి దేవుడు చెప్పిన రీతిగా వాక్యంను చదవడం, ప్రార్థించడం, ఆయన పైననే విశ్వాసంతో ముందుకు నడవడం, ఈ విధంగా చేస్తూ ఉంటే మన యొక్క ఆ భయంకరమైన అడిక్షన్స్ నుంచి మనము బయటికి రావచ్చు. మనము దేవుని కృప, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన యొక్క నడుపుదల పైన ఆధారపడినట్లయితే మన సొంత ఆలోచనలు, మన సొంత మార్గాలు కాకుండా దేవుని పైన మాత్రమే ఆధారపడితే అప్పుడు మనము మనకున్నటువంటి శత్రువు అపవాది ఎవరైతే ఉన్నారో ఆ అపవాది కంటే మనం బలం గలవారిగా మారుతాము. యేసయ్య మన కొరకు, మనకు బదులుగా సిలువ మీద ఆల్రెడీ అపవాదిని జయించి ఉన్నాడు. అపవాదికి ఆ సంగతి తెలుసు, అయినా కూడా మన పైన చాలా భయంకరంగా దాడులు చేస్తూ ఉంటాడు. అయితే మనము ప్రభువైన యేసు నామంలో సమస్తమును కూడా గెలవగలము. ఆయన పైన మనం ఆధారపడమే మనం చేయగలిగింది. ఆయన సహాయం కొరకు అరవడము, కేకలు వేసి ప్రార్థనలు చేయడం, అదే మనం చేయగలిగింది. ఆయన మన సహాయానికి తప్పకుండా వస్తాడు. ఈ లోకంలో శోధన అనేది చాలా సాధారణమైనది. ఎందుకంటే లోకమంతా పాపంతో నిండి ఉంది. ఈ లోకాధికారి అపవాదే. కాబట్టి వాడు మనల్ని అందరినీ కూడా అనేక మార్లు అనేక రకాల శోధనలకు గురి చేస్తూ ఉంటాడు. అందుకే మనము ఆయన పైననే ప్రభువైన యేసుక్రీస్తు పైన ఆధారపడాలి. ఆయన మనకు ఎంతగానో వార్నింగ్ ఇస్తున్నాడు కదా. ప్రభువైన యేసు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయన మన సహాయానికి ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఓపికతో సహిస్తూ ఆయన సన్నిధిని వెతుకుతూ వాక్యంను చదివి ఇంకా ధైర్యంను పొందుకోవడమే మనం చేయగలిగింది. ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా బలవంతుల్నిగా చేస్తాడు. ఆయనకు మనం దగ్గరయ్యే కొద్దీ మనం ఇంకా బలవంతులంగా మారిపోతాము. అంతేకాకుండా ఈ శోధనల నుంచి మనము బయటపడగలము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం.
ప్రార్థనలో అందరూ తప్పక ఏకీభవించండి. తప్పక ఆమెన్ అని కామెంట్ పెట్టండి. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. మహోన్నతుడవు, దయగలిగిన దేవుడవు తండ్రి. నీవు మాకు భయంకరమైన పరిస్థితులలో కూడా తోడుగా ఉంటానని సెలవిస్తూ మాకు ధైర్యం ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, అనేక రకాల శోధనలు మేము ఎదుర్కొంటూ ఉంటాం. తినడం, త్రాగడం, ఆడడం, భయంకరమైన అలవాట్లు, భయంకరమైన అడిక్షన్స్లో తండ్రి మేము ఉన్నామేమో తండ్రి. ఏ భయంకరమైన, ఎంత భయంకరమైన అడిక్షన్స్ అయినా సరే ప్రతి దానిని కూడా మీరు తీసివేయగలిగిన శక్తిమంతుడు కనుక ప్రభా, మీరు మమ్ములను కృపతో రక్షిస్తారని ఆ విషయం మేము జ్ఞాపకం ఉంచుకొని మా తండ్రి దేవా, నీవు మాకు ఆ శోధనల నుంచి తప్పించుకునే మార్గం చూపిస్తాడు. అయితే నీపైన ఆధారపడాలి. నీవు నమ్మదగిన దేవుడవని మేము నమ్మి ఉన్నాము తండ్రి. ఆ నమ్మదగిన దేవుని పైన ఆధారపడినప్పుడు మేము తప్పకుండా ప్రతి శోధన నుంచి కూడా తప్పించబడతాం. కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మాలోని ప్రతి అడిక్షన్ నుంచి కూడా ఏ శ్రమంలో మాకు విడుదల దయచేయండి తండ్రి. ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరు ఎలాంటి అడిక్షన్స్లో ఉన్నారో ప్రభా, వారికి అందరికీ కూడా తప్పకుండా విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది అనుకుంటూ ఉంటారు, మా వల్ల కాదు, నేను బయటికి రాలేను, ఈ భయంకరమైన అడిక్షన్లోంచి నేను బయటికి రాలేను అని అనుకుంటూ ఇంకా ఇంకా కూరుకుపోతూ ఉంటారు. ప్రభా, మా ప్రయత్నాలు కాదు, ఎవరి ప్రయత్నాలు కూడా కాదు, కానీ నీవు కేవలం నీ కృపచేతనే ప్రతి అడిక్షన్ నుంచి కూడా మేము విడుదల పొందుకోగలుగుతాము. ఈ లోకంలో అనేక మంది సేవకుల సాక్ష్యాలు మేము విని ఉన్నాము. వారంతా కూడా అదేవిధంగా భయంకరమైన అడిక్షన్స్ నుంచి బయటపడినటువంటి స్థితిని మేము తెలుసుకున్నాం తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఇలాంటి గొప్ప దేవుడు నీవు ఉన్నావు గనుక మేము ధైర్యంగా నీపైన ఆధారపడి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఎంతోమంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు నాయన. భయంకరమైన అడిక్షన్స్తో బాధపడుతున్న తమ పిల్లల యొక్క విడుదల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. ఎంతోమంది డ్రింక్స్లో, మరి డ్రగ్స్లో, గేమింగ్లో, పోర్నోగ్రఫీలో, ఇంకా స్మోకింగ్, ఇలాంటి అనేక రకాల అడిక్షన్స్లో ఉంటున్నారు నాయన. మా ప్రభా, గేమింగ్, తర్వాత ఈ ఇంటర్నెట్ చాటింగ్, ఇవి కూడా ఒక భయంకరమైన అడిక్షన్స్. కొంతమందికి అమ్మాయిలకు అబ్బాయిలతో స్నేహం చేయాలని, అబ్బాయిలకు అమ్మాయిలతో స్నేహం చేయాలని తండ్రి చాటింగ్లలో తండ్రి భయంకరమైన పాపం చేస్తూ ప్రభా సమయాన్ని చాలా వృధా చేస్తూ చదవవలసిన టైంలో చదువుకోకుండా ఎంత భయంకరమైన పాప పనులు చేస్తున్నారు మా ప్రభా. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎంతో భయంకరమైన పాపములలో పడిపోతూ ఉన్నారు. దయ ఉంచండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తి సంపూర్ణంగా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. సైకియాట్రిస్టుల దగ్గరికి, సైకాలజిస్టుల దగ్గరికి పరిగెత్తుతున్నారేమో తండ్రి. వారు ఎవరు ఏం చేయలేరు. అవన్నీ ఏదైనా మందులు తీసుకున్నా అదంతా కేవలం టెంపరీ. కానీ ప్రభా, నీవైతే నిజంగా మాకు విడుదలనిచ్చే దేవుడవు. అది గ్రహించే, అది అనుభవంలోనికి వస్తేనే తెలుస్తుంది ప్రభా. తండ్రి, మీరు మాకు ప్రతి విధమైన అవకాశాన్ని ఇచ్చి తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా నాయన, క్రైస్తవ కుటుంబాలైతే తప్పకుండా ఇంటిలో తండ్రి బైబిల్ గ్రంథం ఉంటుంది తండ్రి. ఇంట్లో మరి కలిసి కుటుంబంగా ప్రార్థన చేసే అలవాటు ఉన్నట్లయితే తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు మా తండ్రి. ప్రార్థనలు నాయన మమ్మల్ని స్థిరంగా నిలబెడతాయి. ప్రార్థనలు మమ్మలను అనేక సమస్యల నుంచి బయటకు తీస్తాయి మా ప్రభా. మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకే నీకు వందనములు. ప్రతి ఒక్కరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు ఎంతగానో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం. దయ ఉంచి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి విధమైన అడిక్షన్ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. కాపాడండి. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి, నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపును ప్రతి ఇంటిలోనూ, ప్రతి మనిషిలోనూ కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి కుటుంబాలలో కలతలు లేకుండా, సమస్యలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా చేయమని కూడా వేడుకొంచున్నాం తండ్రి. ప్రభానైనా ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని అందరినీ కూడా స్వస్థపరచండి. కంప్లీట్గా స్వస్థతనిచ్చి ప్రతి ఒక్కరు కూడా
తండ్రి సంతోషంగా కుటుంబంలో సంతోషంతో కలిసి ఉండడానికి సహాయం చేయండి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన, ఐసీయూలలో ఉంటున్నారు, వెంటిలేటర్పై ఉంటున్నారు నాయన, కనికరించండి, సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము. దయగల మా తండ్రి, ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా శాంతిని మీరు కుమ్మరించండి. మా నాయన మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన వారిని దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ప్రభా, అన్యాయం జరిగిన వారు తండ్రి న్యాయం కొరకు పోరాటం చేస్తున్నారు తండ్రి, వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి తప్పకుండా వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి ఎవరెవరైతే సమస్యల్లో ఉన్నారో ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా ప్రభా, ఉద్యోగ జీవితాలలో తండ్రి ఆ స్థలాలలో అనేక మంది అవమానాలకు గురవుతూ ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. అవన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రభా తండ్రి, మరి అనేక మంది సహాయం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది అనాథలుగా ఉంటూ నిరాశ్రయులుగా ఉంటూ మీ సహాయం కొరకు ప్రార్థనలు చేస్తున్నారు దేవా. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయమేడ తండ్రి, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ప్రతి చోట కూడా శాంతిని నెలకొల్పండి తండ్రి దేవా. మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశంను దీవించండి, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభానైనా. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి అనేక రకాల హింసలు, దాడులు జరుగుతున్నాయి నాయన, వాటిని అన్నిటినీ అరికట్టమని కూడా ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. సేవకులను ఆశ్రయించండి, మీ సేవ అధికంగా వెల్లడిపరచబడినట్లుగా ప్రభా, మరి పరిచర్య అద్భుతంగా విస్తరించినట్లుగా కూడా సహాయం చేయండి నాయన. మా తండ్రి దేవా, మరి మా ప్రార్థనలన్నీ కూడా అంగీకరించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేసి సంతోషము, సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.